హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను ఒక డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అనేది తెచ్చానండి. సో ఒక పర్టికులర్ విలేజ్లో వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అనేవి కట్టడం అనేది స్టాప్ చేసేసారు. అంటే అప్పట్లో ఏదైతే కేసీఆర్ గారు రిక్వెస్ట్ అనేది పెట్టారో ఆ టైంలోనే ఇన్కంప్లీటెడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లుల గురించి అనేది నేను ఇన్ఫర్మేషన్ అనేది అయితే నేను తెచ్చేసానండి. సో వీడియోలో వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి మనకి ఎన్కురి మండలంలో వచ్చేసి తిమ్మారావుపేటలో మనకి 48 డబుల్ బెడ్రూమ్లు అనేవి అప్పట్లో ఎంపిక అనేది చేశారు. వాళ్ళకి విత్డ్రాల్ అంటే లక్కీ డ్రా ప్రాసెస్లో అనేది కూడా వాళ్ళకి ఎంపిక అనేది చేశారు. బట్ వాళ్ళకి మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారు. బట్ ఏంటంటే ఇంకా ఇన్కంప్లీట్ ఇల్లులు అనేవి అలాగే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరినైతే ఎంపిక చేశారో వాళ్ళు వచ్చేసి డిమాండ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఎంపిక అనేది చేసిన తర్వాత కూడా ఇన్కంప్లీట్ ఇల్లులు అనేవి అలాగే పెట్టడం వల్ల వాళ్ళు బయట రెంట్ అనేది పే చేసుకొని ఉండటం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళు డిమాండ్ అనేది చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా ఇల్లు అనేది కట్టి ఇవ్వాలి అనేసి రిక్వెస్ట్ అనేది పెడుతున్నారు. సో అప్పట్లో రెవెన్యూ టీమ్ ఏదైతే ప్రాపర్ సర్వే లాంటివి సరిగా చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇష్యూ అనేది జరిగింది. సో వీళ్ళు ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంపిక అనేది చేసిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టడం అనేది మిడిల్లోనే స్టాప్ చేసేసారని. సో ఇంకా మనం చూడాలండి గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ అనేది తీసుకుంటుందో. సో ఇప్పుడైతే మనకి ఎక్కడెక్కడైతే ఇలా ఇన్కంప్లీట్ ఇల్లులు కానీ అలాంటివి ఉన్నాయో ఫాస్ట్గా కట్టడం అనేది జరుగుతుంది. కట్టేసి డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేసేస్తారండి. సో ఇంకా ఎవరైతే అనర్హులు అని తేల్చినా వాళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇచ్చిన రిటర్న్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.